హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంటి మీదన ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇల్లు కట్టడం స్టార్టింగ్ లోని మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే ద్వారమందం ఎత్తడం. సో ఈ రోజు మా మమ్మీ వాళ్ళది ద్వారమందం ఎత్తే ముహూర్తం అయితే కుదిరింది. అక్కడ పూజకు కావాల్సిన సామాన్లు గానీ ద్వారమందంకి ముడుపు కడతాం కదా, అవి రాగి పైస, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ముందు రోజే తెచ్చేసుకున్నాము. ఈ రోజు మార్నింగే ద్వారమందం వచ్చింది. ఈ లోపు మేము ఫ్రెష్ అయిపోయి మేడ మీదకి వెళ్ళిపోయాము పూజ సామాన్లన్నీ పట్టుకొని. ద్వారమందాన్ని మా మమ్మీ నీట్ గా క్లీన్ చేసి ఆ తర్వాత నేను పసుపతి రాసేసి నేను మా ఆంటీ ఇద్దరం కలిసి బొట్లు అయితే పెట్టేశాము. ఆ తర్వాత ద్వారమందంకి కింద సపోర్ట్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇటుకలు తెచ్చి అవి కూడా క్లీన్ చేసేసి పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేశాము. అంతా రెడీ చేసిన తర్వాత మా నాన్నగారు వచ్చి ద్వారమందంకి ముడుపు కట్టేసి మామిడి తోరణాలు అవి తగిలించేశారు. ఆ తర్వాత మా మమ్మీ ముడుపుకి కుంకుమ బొట్లు అవి పెట్టేసి ద్వారమందం పెట్టే ప్లేస్ లోని నీట్ గా కడిగేసి అక్కడ ముగ్గులు పెట్టేసింది. కరెక్ట్ గా ముహూర్తం టైం కి ద్వారమందం అయితే ఎత్తేసి తలొక చెయ్యి వేసి అందరం ద్వారమందం పెట్టేసిన తర్వాత దండం పెట్టేసుకున్నాము. అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అలా పిలిచి వాళ్ళకి కూడా దండం పెట్టేసుకోమని తాంబూలాలు అయితే ఇచ్చేసాము. ద్వారమందాన్ని ఇంటి యజమానులు ఒక 3 సార్లు దాటాలి అనేసి అంటే అప్పుడు మా మమ్మీ మా నాన్నగారు 3 సార్లు అటు ఇటు దాటేసిన తర్వాత మా తమ్ముడు వచ్చాడు. వాడి చేత కూడా ఒక 3 సార్లు ద్వారమందం దాటించేసాము. ఇలా ద్వారమందం ఎత్తేసి ఇల్లు కట్టడానికి అయితే శ్రీకారం చుట్టేసాం మేము. మా ఇల్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మీరు అందరూ బ్లెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.